ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై కర్నూలు జిల్లాలో సంచలనం జరిగింది. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు కూడా సీఐ వెల్లడించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్ బైరెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. త్వరలోనే బైరెడ్డిపై సివిల్ పరువు నష్టం దావా కేసు కూడా వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు. టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు 351, 352, 353, 356 బిఎన్ఎస్ సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మే 14న కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించిన వైసీపీ ధర్నాలో భాగంగా బైరెడ్డి చేసిన ఆరోపణలపై టీజీ భరత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని భరత్ తప్పబట్టారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవమానకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంత్రి భరత్ తన ఫిర్యాదులపై చెప్పుకొచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యం, నిరాధారమైనవి. సో మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో తనపై ద్వేషాన్ని క్రియేట్ చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ టీజీ భరత్ గుప్తా ఆరోపించారు. ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటామో అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరా ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నావు అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్, మా వర్క్ ఏమో మేమేమో కష్టపడి రివైవ్ చేసే దాంట్లో ఉన్నాం స్టేట్ని. కర్నూల్ని ఓరకల్కి వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ గెట్టింగ్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ కంపెనీకి చాలా కష్టపడినాం సార్, బ్రాండ్ని పెట్టుకొని వెంటబడి క్లియర్ చేసుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 3600 కోట్లది పెట్టుబడులు కర్నూలు ఓరకల్లో తెచ్చినాం. 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలు. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలు. నా వయసు ఎంత సార్?
33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికి కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకుండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట తిరిగిన ఎంతోమందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా. 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉండా, కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థ రెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా? దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవరీ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా? అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు. ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు? ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు కాబట్టి. ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 400 కోట్లు ఎత్తినాడంట. ఇది ఒకరోజు ఆర్టికల్. రెండో రోజు ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 200 కోట్లు ఎత్తినాడంట. ఒకరోజు 100 కోట్లు ఎత్తినాడంట. అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు ఏమి ఇచ్చినారు? విజిలెన్స్ వాడు 40 కోట్ల అవకతవకలు జరిగినాయి కాబట్టి సిద్ధార్థ రెడ్డి పైన కానీ మినిస్టర్ గారి పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు కంప్లైంట్లు నమోదు చేసి ఇబ్బందులు పెడతా అంటే ఎవరు? మీరు కదా. మీరు చేస్తానే ఫాల్స్ అలిగేషన్లకి, ఫాల్స్ కేసులకి మళ్ళీ తిరిగి సిద్ధార్థ రెడ్డి ఫాల్స్ అలిగేషన్లు చేస్తారని మాట్లాడతారా? వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు? బైరెడ్డి శబరి గారు. ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్, పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ, గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం. మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. సో దాదాపుగా 16 కోట్ల రూపాయల ముడుపులు మంత్రి భరత్ తీసుకున్నారంటూ ఒక కంపెనీ విషయంలో, దానికి సంబంధించి ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమిని టార్గెట్ చేస్తూ మంత్రిపై ఎలిగేషన్ చేశారు. సో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. వాస్తవానికి మే 14న కర్నూలులో వైసీపీ ఒక ధర్నా నిర్వహించింది. కూటమి ప్రభుత్వంలోని లోతుపాతులు, చెయ్యనివి, చేసిన వాటిలో ఎవరెవరికి ఎంత ముట్టాయి అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా పర్సనల్గా మాట్లాడారు. నిజంగా గడిచిన రెండేళ్లలో ఏ రోజు ఏ వైసీపీ నాయకుడు మాట్లాడని మాటలు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. సో దీనిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇప్పటికే బైరెడ్డి శబరి అయితే సిద్ధార్థ రెడ్డి వాళ్ళ సోదరి, ఆవిడ కూడా రియాక్ట్ అయింది. కనీసం సర్పంచ్గా కూడా గెలవాలన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు.
కర్నూలులో గెలువు చూపిస్తా అని బైరెడ్డి శబరికి కూడా సిద్ధార్థ రెడ్డి శపథం చేశారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ కర్నూలు నుంచి నేనే పోటీ చేస్తా నెక్స్ట్ ఎలక్షన్స్కి, ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు నుంచి వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుంటావా అని చెప్పి శబరి ఇటు సిద్ధార్థ రెడ్డికి సవాల్ విసిరిన నేపథ్యం. సో ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. సో క్వింటా మొక్కజొన్నని ఇంకా రైతుల గురించి కూడా మాట్లాడారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి క్వింటా మొక్కజొన్నను 1650 కొని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారని అంబటి మురళి ఆరోపిస్తే ఓరలేకపోయారు. గోడౌన్పై టీడీపీ వాళ్లే దాడి చేసి వాళ్లే రైతులపై కేసులు పెడతారు. కూటమి నేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం రాదు, పరిపాలన కూడా చేత కాదు. టీడీపీ వాళ్ళు చెబితే మోడీ మాట వినరట, జగన్ చెబితేనే మోడీ మాట వింటారంట. సో మొక్కజొన్న రైతులకు మా ముఖ్యమంత్రి లేఖ రాశాడు, మీ జగన్ కూడా రాయలేదని ధూళిపాళ్ల అంటున్నాడంటూ ధూళిపాళ్లపై నరేంద్రపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. సో మోదీ మా మాటలు వినడు, జగన్ మాట వింటారని ధూళిపాళ్ల అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు. ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంది ముగ్గురు, నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. మా జగన్మోహన్ రెడ్డిని కొట్టిన ప్రతి ఒక్కరూ డౌన్ అవుతారంటూ కూడా ఆయన మాట్లాడారు. వాస్తవానికి సిద్ధార్థ రెడ్డికి షాక్ పడిందని చెప్పొచ్చు. ఇటు చాలామంది ఇప్పటికే వైసీపీని సిద్ధార్థ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం. ఎగిరిగిరి పడొద్దు, నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టీజీ భరత్ కూడా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం. ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనకు తాను ఎలివేషన్స్ ఇచ్చుకునే క్రమంలో కూటమి ప్రభుత్వాన్ని చాలా పర్సనల్గా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అసహనానికి, ఎందుకంటే మంత్రి భరత్పై అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్పై కూడా పర్సనల్గా మాట్లాడటంతో ఇటు క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేశారు. అంతటితో ఆకుండా 16 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఇటు మంత్రి భరత్పై మండిపడ్డారు.